ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు? బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు, చాలా చిన్న ప్రాయం నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు. 6 ఏళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు. పినతండ్రి దగ్గర పెంచబడ్డాడు. 1 సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఈయనని మిషన్ స్కూల్లో చేర్చి ఆ 6 సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాడిని ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే పరలోక ప్రార్థన చేశాడు, విశ్వాస ప్రమాణం చెప్పాడు. ఈ రెండిటితో పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో. యేసు ప్రభువా, నేనున్న వయసులో నీవు ఉన్నప్పుడు నీవెలాగూ నడిచితివో, ఎలాగూ బ్రతికితివో, ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలె బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడంట ఆ వయసులో. ఆ చిన్నవాడిని ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలు బలికాడు ఆయన. మనిషి చూస్తే చిన్నోడు, 6 ఏళ్ల ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడేంటని మైండ్ పోయింది వాళ్ళకి. అంటే అప్పుడు అర్థమైపోయింది, ఈ చిన్నవాడు దేవునితో ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు, అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు. ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో, ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో. ఈరోజు అందరూ వినండి, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, పిల్లలు కూడా వినండి, ముసలోళ్ళు, కుర్రోళ్ళు అందరూ వినండి. ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. చెప్పేదా? ఎంతమంది చెప్పమంటారు? చేతులు ఎత్తండి. పాపం రాత్రి ఆన్లైన్ చేశారు, మీ ఎగసాట్లు చూడలేక అల్లాడిపోతున్నాను నేను. ఏందో ఒక్కరోజు నిద్రగాస్తే మన మొఖాలు చూడాచి కాదు, వరద బాధితుల మొఖాల్లాగా ఒక్కరోజే నిద్రగాసింది. అది కూడా మళ్ళీ సగం పూట నిద్రపోయారు కూడా. అయినా సరే మొఖాలు, ఆ దుప్పట్లు నా దాకా వస్తాయో రావు, ఆ గిన్నెలు నాకు ఇస్తారో ఇయ్యరో అన్నట్టు పెట్టారు ఫేసులు. అందుకే వదిలేస్తే ఇబ్బంది పడవాకండి. 12 ఏళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారుకి వెళ్ళాడంట. ఆయన చరిత్రలో ఉంది, ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది. చదవండి, ఇంట్రెస్ట్ ఉంటే భక్తుల చరిత్ర చదవండి, అట్టనన్న రేపబడతారు. ఆయన బజారుకి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు ఒక చిన్న పిల్లవాడు, ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని 3 సార్లు పిలిచాడంట. ఆయన అక్క వరుస ఆమె ఉంది, అక్క లేడు బాబు అని చెప్పిందట. సరే నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నాడు. ఎవరో బాబు వచ్చాడు, దేవదాస్ నీ కోసం వచ్చి వెళ్ళానని చెప్పమన్నాడు. ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు. ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు. బహుశా నాకు తెలిసి ఆ టయానికి ఆయన దగ్గర కూర్చుంటాడేమో. మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు. ఈయన మళ్ళీ బజారుకు పోయాడు. ఏదో తెమ్మని పంపిస్తున్నారు, మరి పెద్దలకు విధేయత చూపాలి కదా. ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు. మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ పిలిచి 3 సార్లు దేవదాస్ 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 3 సార్లు. లేడు బాబు, రోజు వస్తున్నావు, నువ్వు వచ్చే టయానికి బజారుకి వెళ్తా ఉన్నాడు. సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు. ఎవరు నువ్వు అంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నువ్వు చెప్పు అని పోయాడంట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్పింది అక్క, ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా, నిన్ను అడుగుతున్నాడు, నువ్వెవరో చెప్పంటే నేనెవరో ఆయనకు తెలుసులే, నేను వచ్చానని చెప్పని పోతున్నాడు, ఎవరు అని అడిగింది. ఈయనకు తెలుసు ఆయన ఎవరో. మళ్ళీ 3వ రోజు కూడా వచ్చాడు. 3వ రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు, నేను వచ్చిపోయానని చెప్పు. ఆయన నడుస్తా వెళ్తా ఉన్నాడంట. బాబు రోజు వస్తున్నావు, పిలుస్తున్నావు, నేను వచ్చిపోయానని చెప్పి అంటున్నావు, నేనెవరు ఆయన తెలుసు అంటున్నావు, ఎవరు, నీ పేరేంటి అంటే పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళాడు, నా పేరు వాక్యం అనిపోయాడంట.
నా పేరు వాక్యం. ఆ మాట విని ఈమె, ఏంది ఈ పేరు విచిత్రంగా ఉంది, వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు కనపడలే అక్కడ. ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు యేసయ్యతో. అది భక్తి, అది సహవాసం. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు పక్షపాతి కాదు. హృదయం అంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెతికితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి, నీ కోసం దిగొస్తాడు నాన్న, నీ కోసం దిగొస్తాడు నా యేసయ్య. నా యేసయ్య దిగొస్తాడు, నీతో గడుపుతాడు, నీతో మాట్లాడతాడు. కానీ నీ హృదయం అంతటితో ఆయన్ని ప్రేమించాలి. నీ గుండె ఆయన కోసం పరితపించాలి. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధి నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఫ్యాన్లు వేయండి అయ్యా, గాలి రావట్లా, చేతులు చూపిస్తున్నా మీకు ఎలగట్లా. లీనమైపోయారు. అంతకుముందు ఇక్కడ పెట్టిన దగ్గరకు ఉన్నాయి, కాస్త గాలి వచ్చింది. మా వాడు కిలోమీటర్ పెట్టాడు, ఏనుగంత ఇది ఇచ్చి పొరపాటును కూడా రావట్లా. ఏడున్నాడో వాడు, పెద్ద మనిషి. ఫీల్ అంతా పోయింది కదా, పోనీవాకండి. 3 సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు, సహవాసానికి వచ్చాడు, సహవాసగాడిలాగా వచ్చాడు. ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు. నీకోసం వస్తాడా? నీకోసం వస్తాడా? అసలు అంత ప్రేమించావా? అంత లీనమయ్యావా? అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి? అంత వశపరుచుకున్నావా దేవుడిని? అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి? 12 ఏళ్ల లోపు వయసోడు, సిగ్గేసిందా చదివినప్పుడు? నిజంగా నా కోసం వస్తాడా యేసయ్య? అలాగా నా కోసం కూడా వచ్చాడు. తమిళనాడు ఆదరికి చెన్నై నుంచి 500 కిలోమీటర్ల దూరం అవతలికి తెలియని ప్రాంతానికి వెళ్ళి రిటర్న్ ప్రయాణమై ఛార్జీకి డబ్బులు లేని స్థితిలో వేరే వాడిచ్చిన డబ్బులు తీసుకొని ఛార్జీకి పెట్టుకొని వస్తున్న మార్గంలో డబ్బులు ఏం చేయాలో, ఎటు పోవాలో, ఎలా చేయాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎవరో ఒక అనామకుడిలాగెక్కి అంతా తమిళ భాష మాట్లాడే మనుషుల మధ్యలో తెలుగులో నన్ను బలకరించాడు. రెండు చేతుల్లో ఆహార పదార్థాలు ఉన్నాయి. చెన్నైలో రైలు దిగిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కించి టికెట్ తీసుకోవాకు అని చెప్పాడు. ఎందుకు తీసుకోవద్దంటే నేను రైల్వే అధికారినిలే అన్నాడు.
నేను చేరాల్సిన గమ్యం వరకు దారి పొడవునా నాతో మాట్లాడుతూ, నాకు ఆకలైనప్పుడల్లా ఆహార పదార్థాలు అందిస్తూ 2 ప్యాకులు తినలేక తెచ్చా. ప్రయాణం బయలుదేరేటప్పుడు కన్నీరు పెట్టుకున్నా, ఛార్జీ కూడా డబ్బులు లేవు ప్రభా, నా పరిస్థితి ఏందని. నాతో నడిచాడు, ప్రయాణం చేశాడు, నాకు ఆహార పదార్థాలు ఇచ్చాడు. నాకు పైసలు లేవే అన్న చింత కలగనేలా. నేను చేరాల్సిన గమ్యస్థానం సమీపంలోకి వచ్చి ముందు ఆయన దిగాడు. తర్వాత వచ్చే స్టేషన్లో నువ్వు దిగమన్నాడు. మమ్మల్ని ఎవరు అడ్డగించాలా, ఎవరు ప్రశ్నించాలా, ఎవరు టికెట్ అడగాలి, ఎవరు ఆక్షేపించాలా? మరి ఎవరై ఉంటారు? నన్ను మాట్లాడింది, నన్ను పలకరించింది, నా కడుపు నింపింది, ఛార్జీకి పైసలు లేకపోతే ఆయన నా పక్క నుండి నడిపించి తీసుకొచ్చింది ఎవరై ఉంటారు? నేను నా ప్రభువే అనుకుంటున్నాను. నాకున్న అనుభవాలు, ఆ భక్తున్నంత అనుభవాలు లేకపోయినా ఎంతో కొంత నాకున్నాయి. నేను కూడా తపన పడతాను ఆయన కావాలని. కమ్మని విందులు నాకు వలదు, పైకి లేచి నిలబడండి. క్షణిక ఆనందాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులతో సహవాసం చేసిన దేవుడు, భక్తులతో నడిచిన దేవుడు నీతో కూడా సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వంత ఆకర్షించగలవా యేసయ్యని? నీ దగ్గర వెండి అడగడు, బంగారం అడగడు, ఏ మూల్యాలు అడగడు. నీ ప్రేమని, ఆసక్తినే కోరుకుంటాడు. నీ హృదయం ఆయన కోసం పరితపిస్తుందా? ఆయనే వెతుకుతుందా? ఆయన కోసమే ఆరాటపడుతుందా? అట్లయితే నీ కోసం ఆ మహిమను వదిలిపెట్టి మళ్ళీ నీతో సహవాసం చేయడానికి, భూమి మీదికి రావడానికి నా ప్రభు సిద్ధం. నాడు బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడాడు, అబ్రహాం దగ్గరకు వచ్చి మాట్లాడాడు, నోవాహు దగ్గరకు వచ్చి మాట్లాడాడు, హనోకుతో నడిచాడు. అబద్ధాలా? కానీ ఏది దేవుణ్ణి ప్రేమించే గుండె? ఏది? అయిపోయింది కోటం, ఆకలి అవుతుంది, ఒక ముద్ద తింటాం, కాసేపు అడ్డం పడతాం, ఎండ తప్పించుకుంటాం, చిన్నంగా లెగుతాం, ఆ సెల్లు తీస్తాం, ఏడుంది కత్తి, కత్తి కత్తి ఆడుంది, కత్తి రామ్మ బయటికి అని దాన్ని తీస్తాం, తీసిక దానిలో ముఖం పెడతాం, ఎండదంతా పోయిద్ది, ఇంటికి పోయేసరికి శూన్యం. ఏమన్నా అక్క, ఇదేగా బతుకులన్నీ. అవన్నీ పక్కన పెట్టి మౌనంగా కూర్చొని దైవ ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది, దేవుని రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది, దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది. ప్రభువా నా దగ్గరికి రావా, నాతో కూర్చోవా, నన్ను దర్శించవా, నాతో మాట్లాడవా, నాకు నువ్వు కావాలయ్యా, నేను నీ కోసం చూస్తున్నా దేవా, నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది, నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు. నీ హృదయం అంతటితో
నీ హృదయమంతటితో నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా? ఆగగలడా నీ దగ్గరికి రాకుండా? ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు వారిని దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను. ఎవరి కోసం ఒంటరి అయ్యాడో తెలుసు యేసయ్యకి. దిగొచ్చాడు యాకోబు దగ్గరికి. యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును సరిచేసి యాకోబును ఆశీర్వదించి, యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా? యాకోబు, తెల్లవారుతుంది, ప్రజలు వస్తారు, నేను ప్రజలకు కనపడను, నాకు ఇష్టం లేదు, నువ్వు నా భక్తుడివి, నీకోసం వచ్చాను, వదిలిపెట్టు, వెళ్ళాలి నేను. అయ్యా, 21 సంవత్సరం ఊడిగం చేసే ఒక్క ఆడ మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు. 7 ఏళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళయ్యా ఇంకొక ఆమెను ఇచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు కొలువు చేసి 14 ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు? ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరొక 7 ఏళ్ళు చేశాడు. ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద 21 సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి, అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను ప్రభువా నీకోసం. నా పిల్లలు, భార్యలు, ఈ సంపద, మందలు నాకు ఏవి పట్టట్లా. నాకు నువ్వు కావాలి, ఇప్పుడు రావాలి నువ్వు, లేకపోతే నాకు లైఫ్ లేదు. నేను మోసపరిచాను అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా, గాయాలమయమైపోయా, నా వల్ల కావట్లా. ఈ క్షణాన నువ్వు రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. నా హృదయం అంతా గాయమైపోయింది ప్రభు, నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు. సొంత వాళ్లే శత్రువులై నా ప్రాణము తీయగోరుచున్నారు, నా చావును ఎదురు చూస్తున్నారు. నాకు ఆదరణ లేదు ప్రభు, నాకు ఓదార్పు లేదు ప్రభు. ఆశీర్వాదం పొందాను అనుకున్నాను కానీ శాపం పొందినట్టుంది నా బతుకు. నా కోసం రావా, నువ్వు వస్తేనే నా లైఫ్, లేకపోతే లేదని కూర్చున్నాడు. యాకోబు హృదయం అంతటితో ఎదురు చూసిన ఎదురు చూపు ఫలించింది. మధ్యరాత్రికి వచ్చేసాడు, దిగొచ్చాడు. ఒక నరుడు మగ్దలీన ఏడ్చింది, నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు, నా ప్రభు వేడి ఎవరు తీసుకెళ్లారు, నా యేసు 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 అని ఏడుస్తుంది. ఆగలిగాడా? మగ్దలీన దాటిపోయాడా? లేదు. మగ్దలీన హృదయం అంతటితో యేసును ప్రేమించి, యాకోబు హృదయం అంతటితో ప్రభువుని వెతికాడు. దిగొచ్చి యాకోబుతో మాట్లాడి, ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి. అందరి దగ్గరికి రాడు, తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు. యాకోబు దేవుడేగా నీ దేవుడు, మగ్దలీన దేవుడేగా నీ దేవుడు, నా దేవుడు, దేవదాసు దేవుడేగా నీ దేవుడు, నా దేవుడు. వారి దగ్గరికి అయ్యా అని ఆర్తధ్వని చేసినప్పుడు దిగొచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు? నీ దగ్గరికి ఎందుకు దిగిరాడో? నిన్ను ఎందుకు దర్శించడు? నీతో ఎందుకు మాట్లాడాడు? నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయన వెతికితే, ఆయన సన్నిధిని కోరుకుంటే, నీ గుండె నిరంతరం ఆయననే అన్వేషిస్తే, నీ దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వస్తాడు? నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు? నీతో సహవసించక ఎవరితో సహవసిస్తాడు? శక్తిని నీకివ్వక ఎవరికి ఇస్తాడు? ఆలోచించి ప్రార్థన చేయి. ఇప్పటిదాకా చెత్త కోసం వెతికావు, చెత్త కోసం ఆలోచించావు. చెత్త కోసం కాదు, లోకం కోసం కాదు, నా తండ్రి కొరకు ఎదురు చూడు. నా ప్రభువుని ప్రేమించు. నేను కూడా ప్రేమించాలి, మీరు ప్రేమించాలి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా, నీకు వందనాలు. ఈవేళ నీవు అందించినటువంటి విలువైన సమాచారం కొరకు స్తోత్రం. చాలా కీలకమైన విషయాన్ని ఈరోజు మాకు అందించాం. మా అంతటా మేము హృదయపూర్వకంగా కదలకపోతే, మా అంతటా హృదయపూర్వకంగా నిన్ను వెతకపోతే, మా అంతటా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించకపోతే మేమేమీ పొందలేము. నువ్వు మమ్మల్ని బలవంత పెట్టేవాడివి కాదు అని స్పష్టపరిచావు. ఈరోజు నాటి భక్తుల అనుభవాలు విని ఏడుస్తున్నాం.
అంతగా నీకు లీనమై, అంతగా నిన్ను ఆకర్షించి, దేవదాసు అనే వ్యక్తి నీ స్నేహానికి రాకపోతే ఉండలేకపోయావే. దిగి వచ్చి నేను వచ్చానని చెప్పు అని పోయావే. దేవా, భక్తుడు ఎంత ప్రేమిస్తే అంత వశమయ్యావు. భక్తుడు ఎంత వెతికితే అంత వశమయ్యావు. భక్తుడు నీ కోసం ఎంత పరితపిస్తే వాక్యమై ఉన్న యేసు దిగొచ్చావు. నా తండ్రి, నువ్వు అన్యాయస్తుడవు కాదు. నువ్వు యాకోబు దేవుడవే కాదు, మగ్దలేన దేవుడవే కాదు, దానియేలు దేవుడవే కాదు, దావీదు దేవుడవే కాదు, హనోకు దేవుడవే కాదు, దేవదాసు దేవుడవే కాదు. నీవు షాలేము రాజు దేవుడవు కూడా. నువ్వు షాలేము రాజు కూడా దేవుడవు. నీవు మాకు కూడా దేవుడవు. నీ సన్నిధి కావాలి, నీ సహవాసం కావాలి. నీతో నడవాలి, నీతో జీవించాలి, నీలో ఫలించాలి. మా యుద్ధకు రావా, మమ్మల్ని దర్శించవా, మమ్మల్ని ఆకర్షించవా, మమ్మల్ని కనికరించి బలపరచవా. శక్తివంతమైన కార్యాలు మా బ్రతుకుల్లోనూ మా ద్వారాను జరిగించవా. నీ శక్తి ఏమిటో లోకానికి చూపే కృప మాకియవా. కనికరించు. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని క్షమించున్న రీతి నీవు అపరాధంలో క్షమించు. మమ్మల్ని శోధనలోని తేక దుష్టు నుండి, కీడు నుండి తప్పించు. ఎందుకు చేరినగా రాజ్యము, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి. వీటిలో విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చి ఆరోగ్యమును దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకో. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ రోగులను స్వస్థపరచు. ముఖ్యంగా బిడ్డలు నీ పాదాల దగ్గర కూర్చొని నిన్ను అనుభవించాలి ప్రభువా, నిన్ను ఆకర్షించాలి ప్రభువా. ఆనాటి భక్తుల అనుభవాల్లో కొంతైనా మేము పొందాలి ప్రభువా. మా బిడ్డల్ని, మమ్మల్ని ఆ విధంగా చైతన్యపరచమని స్తుతి మహిమ మీకు చెల్లిస్తాం.